వస్తుండే, మరి ఈ రోజు లేడు, వెళ్ళిపోయాడు. చూసారా, మన 18 ఏళ్ళ అమ్మాయి చనిపోయింది. ఎంతో మంది ఇలాంటి వాళ్ళు ఎంతో మంది చనిపోతూనే ఉన్నారు. పోవాలి, నీ మార్గం ఇక్కడ ఉంది. యేసు చెప్పాను, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. మీ కొరకు నా ప్రాణం పెడుతున్నాను, మీ కొరకు నేను ప్రాణం పెడుతున్నాను. పరిశుద్ధ గ్రంథ బైబిల్ సెలవిస్తుంది. మరణము చూడంగా బ్రతుకు నరుడెవడు, పాతాళ మోక్షము కాకుండా తప్పించగలవాడెవడు. ఆ మరణము జయించాలి. దీపముండగానే ఇల్లు చచ్చబెట్టుకున్నట్టు ప్రాణముండగానే ప్రభువా పాపినైన నన్ను క్షమించు. ఇన్నాళ్ళు నేను తెలియక చేశానయ్యా, ఎన్నో పాపాలు చేశాను, నన్ను క్షమించవా. ఓ సోదరి సోదరులారా, ఈ లోకం మంది కాదు, ఆలోచించండి. నీవు మేడలో ఉన్నా, నీవు మిద్దెలో ఉన్నా, నీవు గుడిసెలో ఉన్నా, నీవు ఇల్లి వ్యాపారానికి వెళ్తున్నా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఉదయకాలం ఈ 26వ తారీఖు ఫిబ్రవరి నెలలో సోదరులు వచ్చి మా వీధుల్లో కేకలు పెట్టి చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు ఆలోచించు. చనిపోతే పాతాళం ఉంది, అగ్నిగుండం ఉంది. అగ్ని ఆరదు, పురుగు చావదు, నరకమున వారి ఆత్మ చావదు. యుగ యుగాలు ఉండే ఆత్మకు రక్షించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చి ఆయన మనం చేసిన తలంపుల వల్ల ఆయన శిరస్సు మీద ముళ్ళ కిరీటం ధరించబడి ఉంది. మన పాపముల వల్ల ఆయన కాలు చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి. మన శరీరం అంతా చేసిన పాపం వల్ల ఆయన శరీరము ముళ్ళ కూడా చేత చీల్చబడింది. ఎందుకంటే లేఖనముల ప్రకారము యేసు ప్రభు వచ్చాడు. లేఖనముల ప్రకారము పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ప్రవక్తలతో దేవుడు రాయించిన ప్రకారము యేసుక్రీస్తు ప్రభు అంత్య దినములో, అపాయకరమైన దినములో వచ్చి మనుషులందరి కొరకు ఆయన మరణించి మనుషులందరికీ పరలోక రాజ్యం చేర్చడానికి తన పరిశుద్ధ రక్తం చిందించి ఆ రక్తం ద్వారా నీవు కడగబడాలని. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనుషులను పవిత్రులుగా చేస్తుంది. ఓ సోదరి సోదరులారా, దయచేసి ఎంతో మంది మీ దగ్గర వచ్చి చెప్పి ఉండొచ్చు, నాకు కాదులే అని నిర్లక్ష్యం చేస్తున్నావా? రేపు చనిపోయినప్పుడు పాతాళం ఉందండి, అగ్నిగుండం ఉండండి, అది తప్పించుకోండి. సోదరి సోదరులారా, ఈ లోకం మంది కాదండి. ఈ మేడలు, ఈ మిద్దెలు, ఈ పొలాలు, పుట్టలు, ఈ భార్య పిల్లలు ఎవరు రారు. మనం నటిస్తున్నాం. ఈ భూమి మీద నటన, ఇది ఒక నటన, రంగుల వలయం, ఇది నటన. అంతా వ్యర్థం, అంతా వ్యర్థం. మట్టికి పోతే మళ్ళీ తిరిగి చూడరు. సమాధి గోతిలో పెడితే నేను చూడకుండా వెళ్ళిపోస్తారు. నీ పరిస్థితి అయినా నా పరిస్థితి అయినా అంతే. చనిపోయిన తర్వాత ఎవరు నిన్ను ఉంచుకోరు సుమా. నీ హృదయంలో ప్రభు పాపినైనా